నువ్వు పుట్టినప్పటి నుంచి నీ చుట్టూ ఉన్న సమాజం ఎట్లుంటుందో నువ్వు దాని నుంచినే నేర్చుకుంటావు. దొంగల మధ్యన పెరిగితే దొంగతనం తప్పులేదని నేర్చుకుంటావు. అలాగే మహిళల్ని అవమానకరంగా చులకనగా చూసేటటువంటి సమాజంలో పుడితే వాళ్ళని అలాగే చూస్తావు. లేదా అక్కడ మహిళగా పుడితే అలాగే చూడబడతావు. అది తప్పేం లేదన్న ఫీలింగ్ వస్తుంది నీకు. అట్లాగే వ్యభిచార గృహాల్లో పుట్టినప్పుడు అట్లాగా వెళ్ళటం తప్పు కాదని అనిపిస్తుంది. అదే గనక ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఎవరి పుట్టుక చుట్టూ ఉన్న వాతావరణం ఆధారంగా ఉంటుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చాక జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యాక చేసిన 2 తప్పులు. నెంబర్ 1 ఏంటయ్యా అంటే, ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి మొఘలుల కాలం నుంచి జరిగినటువంటి అరాచకాలన్నింటినీ కనుక చెప్తే ముస్లింల మీద ద్వేషం పెరిగిపోతుందన్న ఉద్దేశం వరకు తప్పులేదు. అసలు అది రాయిబాక. కానీ ముస్లిం రాజులందరూ గొప్పోళ్ళు, హిందూ రాజులే వెధవులు, వీళ్ళ మధ్యన ఉన్న అనైక్యత కారణంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాడు ఇక్కడ అమ్మాయిలను అత్యాచారాలు చేశారని రాయకుండా ఇక్కడున్న వాళ్ళని బలవంతంగా పట్టుకెళ్ళిన అమ్మాయినైనా సరే హిందుత్వానికి గౌరవించాడు, అమ్మాయి ఇంట్లో పూజ చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, కానీ తన బేగం కిందకు మార్చుకున్నాడు. ఇలాగ కన్విన్సింగ్గా మన పాఠ్యపుస్తకాలు చేయడం ద్వారా హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రాకుండా చూశాడు. వెరీ గుడ్. మరి అదే సందర్భంలో హిందుత్వంలో కులాల మధ్యన ఘర్షణ అనేటటువంటిది ఎందుకు తీసుకొచ్చాడు? కులాలకి సంబంధించినటువంటి అవమానకరమైనటువంటి ఎందుకు రాసుకొచ్చాడు? అందరూ సమానమే అన్నటువంటి కోణంలో ఎందుకు రాసుకురాలేదు? ఎందుకు విభేదాలు సృష్టించే విధంగా రాసుకొచ్చారు అంటే అదే కావాల్సింది. బ్రిటిష్ వాడు కోరుకున్నటువంటిది. బ్రిటిష్ వాడు అనుగుణంగా మళ్ళీ భవిష్యత్తులో ఈ గాంధీల కుటుంబం తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాడి చేతికి పోవాలా, వేరే వాళ్ళ చేతికి పోవాలా, వీళ్ళు మాత్రమే సరైన పాలకులని జనం అనుకోవాలా? అందుకోసం తీసుకొచ్చినటువంటి ఎత్తుగడ.